హలో అండి, నేను పెసర గారెలకి నానేస్తున్నానండి. నా ఫుల్ వీడియోస్లో టిఫిన్స్ పెట్టలేదు కదా, 2-3 రోజులు టిఫిన్స్ సెక్షనే పెడతానండి. చూసారా, ఇవి మట్టి పిల్లలండి. కొంచెం ఏరుకొని నానబెట్టుకుంటా. నేను నైట్ అంతా నానబెట్టేసుకుంటా. ఇప్పుడు దీంట్లోకి నీళ్లు పోసి నానబెట్టి ఉంచుతా. ఇప్పుడు నీళ్లు పోసేసుకున్నామండి. నీళ్లు పోసి నానబెట్టేసుకొని ఉంచుకుందాం. నైట్ అంతా నానాలండి పెసర్లు ఇలా నానియండి. నైట్ అంతా నానబెట్టుకున్నాం కదా, ఇలా నానిపోయింది. ఇప్పుడు దీన్ని శుభ్రంగా కడుక్కొని వడపుట్టకేసి ఉంచుకుందామండి. కొంచెం కూడా వాటర్ ఉండకుండా పెసర్లు కడిగి శుభ్రంగా ఇట్లా వడబుట్టకేసి ఉంచుకున్నానండి. ఇప్పుడు నేను మిక్సీ పట్టకుండా గ్రైండర్లో వేస్తున్నా. గ్రైండర్ అయితే కొంచెం బాగుంటుందండి. కొంచెం పప్పులు పక్కన పెట్టేసుకొని కొన్ని గ్రైండర్ వేసేసుకుందాం. గ్రైండర్ వేసుకున్నాను కదండి. గ్రైండర్లో అయితే బాగా పచ్చాగా వస్తుందండి. అందుకే నేను గ్రైండర్లో వేసుకున్నాను. పిండి ఇలా పట్టేసుకున్నానండి. గ్రైండర్లో పట్టుకున్నాం కాబట్టి మనకు అక్కడక్కడ పప్పులు తగులుతూనే ఉంటుందండి. మిక్సీ అయితే మెత్తగా అయిపోయింది కదా, గ్రైండర్లో అయితే కొంచెం పప్పులు. ఇప్పుడు దీంట్లోకి కావాల్సినవి వేసుకున్నాము. పెసర గారెలకు కావాల్సినవి అండి. కొంచెం జీలకర్ర వేసుకున్నాను, కొంచెం అల్లం ముక్కలు వేసుకున్నాను. అది మన టేస్ట్కి తగ్గట్టు మనం వేసుకోవచ్చు. నేను కొంచెం ఎక్కువ వేస్తానండి. ఇప్పుడు అల్లం వేసేసుకున్నాం కదా, ఇప్పుడు పచ్చిమిరపకాయలు కూడా వేసుకుందాం. కారం కొంచెం నేను ఎక్కువ వేసుకుంటున్నానండి. పచ్చిమిరపకాయలు అల్లం టేస్టే చాలా బాగుంటుందండి దాంట్లోకి. అందుకని నేను ఆ 2 కొంచెం ఎక్కువ వేసుకుంటాను. ఒక 2 సైజు ఉల్లిపాయలు తీసుకున్నానండి. ఒక మీడియం సైజు 2 ఉల్లిపాయలు తీసుకున్నాను. ఇప్పుడు ఇది కచ్చాపచ్చాగా మిక్సీ పట్టేసుకుందాం. చాలా కచ్చాపచ్చాగా మిక్సీ పట్టేసుకొని ఇలా కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకున్నానండి. దీంట్లో ఉప్పు కూడా వేసుకున్నానండి. పెసర్లలోకి సరిపడే ఉప్పు కూడా వేసేసుకున్నాను. ఇప్పుడు ఈ మిశ్రమం అంతా ఇందాక మనం పట్టి ఉంచుకున్నాం కదా పెసర గారెల్లోకి వేసేసుకుందామండి. కావాలనుకుంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చండి, టేస్ట్ వస్తుంది. నేను కొంచెం కొత్తిమీర కూడా వేస్తున్నాను. ఇందాకే మనం గ్రైండర్లోనే అల్లం పచ్చిమిరపకాయలు అవి వేసుకోవచ్చండి, కానీ అల్లం ముక్కలు వచ్చేసి గ్రైండర్కి అడ్డం పడతా ఉంటాయని నేను ఇలా మిక్సీ పట్టేసుకున్నాను. ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకుందాం. పిండి అన్నీ వేసుకొని ఇలా కలుపుకున్నాం కదండి. అల్లం పేస్టు పచ్చిమిరపకాయ పేస్టు అంతా. ఇప్పుడు కొంచెం కొత్తిమీర కూడా వేసుకుంటున్నానండి. కొత్తిమీర కూడా వేసుకొని బాగా కలుపుకుంటాను. కళాయి పెట్టేసుకున్నానండి గారెలకి. ఇప్పుడు నూనె పోసేసుకున్నాం. ఇనుప కళాయి లాంటివి అయితేనే బాగుంటుందండి, బాగా ఫ్రై అవుతాయి గారెలు అనేది. ఇప్పుడు నేను ఆయిల్ పోసేసుకుంటున్నాను. మా పిల్లలు పడుకుంటున్నారండి, లేదా మా పిల్లలు వీడియో తీసేవాళ్ళు. నాకు ఇంత శ్రమ ఉండేది కాదు, నేనే అన్నీ చేసుకుంటున్నానండి. ఆయిల్ వేడయ్యేదాకా ఉందాం. మనం గారెలు వేసేసుకోవాలంటే అండి కొంచెం తడి చేసుకొని చేత్తోనే ఇలా అనుకోవచ్చండి, లేదా ఒక పేపర్ తీసుకుంటారా, కవర్ లాంటి పేపరు వేసుకొని మనం చేసేసుకోవచ్చు. చూసారుగా నేను ఇలా వేసాను. ఇప్పుడు ఇలాగే డైరెక్ట్గా వేసేస్తాను. నూనె వేడైందండి. ఇప్పుడు గారెలు వేసేసుకుందాం. అన్ని గారెలు ఇలాగే వేసేసుకున్నామండి. నేను కొంచెం పలసగానే వేసుకుంటానండి, ఎందుకంటే క్రిస్పీగా అవుతాయి కదా, అందుకని. ఇప్పుడు నేను అన్ని గారెలు వేసుకున్నాక చూపిస్తాను. గారెలు ఇలా ఫ్రై అవుతున్నాయండి. చూసారా ఎంత మంచి కలర్ వచ్చిందో. కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదండి, కొంచెం సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే పిండి లోపల కూడా ఉడకాలి కదండి, అందుకని. ఈ గారెలు వేగిపోయినాయి, తీసేసుకుందాం. గారెలు ఒక రౌండ్ వేసేసుకున్నానండి. చూసారుగా ఎంత బాగా వచ్చిందో. చూసారుగా ఇక్కడ పప్పులుగా కనిపిస్తున్నాయి. మనం గ్రైండర్లో వేసుకున్నాం కదా, అందుకని బాగుంటాయండి, క్రిస్పీగా కూడా. కొత్తిమీర కూడా అక్కడక్కడ కనిపిస్తూ చాలా టేస్ట్గా ఉంటాయండి. ఇప్పుడు నేను అన్ని గారెలు వేసుకున్నాక మీకు చూపిస్తాను. పెసర గారెలు అన్నీ అయిపోయినాయండి. పెసర గారెలు అన్నీ వేసేసుకున్నాను. చూసారా ఎంత బాగా వచ్చిందో, ఎంత క్రిస్పీగా కూడా ఉందండి.
అసలు దీంట్లోకి ఏమీ లేకపోయినా ఉట్టిగా అయినా తినేసేయచ్చండి. ఉట్టిగా నవ్వులుకుంటా టీ తాగినా సూపర్ ఉంటాయండి. పెసరగారెలు అంత టేస్ట్గా ఉంటాయి. మామూలుగా అయితే నాకు పెసరగారెలు అంటే చాలా ఇష్టం అండి. చూసారా ఎంత క్రిస్పీగా కూడా వచ్చిందో. చూసారా లోపల పిండి కూడా బాగా ఉడికిపోయిందండి. బాగా ఫ్రై అయినాయి. చాలా టేస్ట్గా కూడా ఉంటాయండి. దీంట్లో కావాలి అనుకుంటే అల్లం పచ్చడి వేసేసుకోవచ్చు, మన ఇష్టం. ఏ పచ్చడైనా వేసుకోవచ్చు, చట్నీ అయినా వేసుకోవచ్చు. నా పెసరగారెలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. హలో అండి అందరికీ. ఇవాళ నేను పెసరగారెలు చేశానండి. చూసారా ఎంత బాగా చేశానో, అంత క్రిస్పీగా కూడా ఉన్నాయండి. దీంట్లోకి నేను అల్లం పచ్చడి వేసుకొని తింటానండి. చాలా టేస్ట్గా ఉంటాయండి. అసలు ఏం వేసుకోకపోయినా పర్లేదు, కానీ చాలా టేస్ట్గా ఉంటాయి. నాకు పెసరగారెలు అంటే చాలా ఇష్టం అండి. అసలు దాంట్లోకి అల్లం పచ్చడి వేసుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుందండి. అల్లం పచ్చడి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. చూసారా ఎంత బాగా వచ్చిందో. బాగా ఉడికిపోయినాయి అండి, బాగా క్రిస్పీగా వచ్చినాయి. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.